సో ఇవి తరచుగా వాడడం వల్ల ఇప్పుడు చాలామంది మీరు వాడుతూ అంటున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం చెప్తారు? ఫ్యూచర్లో వచ్చేసి లివర్ అండ్ కిడ్నీ సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఓకే. యాంటీబయాటిక్స్ అనేది చిన్న జ్వరానికి కానీ జలుబు కానీ తీసుకోకూడదు. తీసుకుంటే రెసిస్టెన్స్ వస్తుంది తప్ప వేరేది రాదు. ఇప్పుడు యాంటీబయాటిక్ ఇస్తే అది తప్పు. ఓకే. ఎందుకంటే యాంటీబయాటిక్ వైరస్కి వర్క్ అవ్వదు. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మేజర్గా ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే, అవసరం లేకున్నా కానీ హాస్పిటల్కి వెళ్ళినటువంటి పేషెంట్స్కి కానీ లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళినటువంటి పేషెంట్స్ ఎవరికైనా కానీ చిన్న జబ్బు చేసి వెళ్ళినా కానీ ఒక 4-5 రకాల యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, అవసరానికి మించి కూడా ఇస్తున్నారు. సో ఇవి ఎంతవరకు ఆ పేషెంట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి, దీనివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి అండ్ ఆరోగ్య సమస్యలు ఏంటో అని మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ సిఎస్ ముజీబుద్దీన్ గారు ఉన్నారు, పామ్కాలజిస్ట్. మాట్లాడతాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సో ప్రధానంగా చూసుకుంటే మెయిన్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇన్ కేస్ చిన్న మెడికల్ షాప్కి వెళ్ళినా కానీ ఏదైనా జస్ట్ జలుబు అయింది, కోల్డ్ అయింది, ఇలా వెళ్తే వాళ్ళ దగ్గర ఒక 4-5 రకాల యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అంటే మెడిసిన్ ఇస్తున్నారు, ఏంటి అంటే యాంటీబయాటిక్స్ అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు అంత డోస్ ఇచ్చేటువంటి? యాక్చువల్గా మనము ఒక యాంటీబయాటిక్ మాట్లాడే ముందు ఒక డిసీజెస్ అంటే ఎన్ని రకాలు ఉన్నాయి. ప్రైమరీలీ డిసీజెస్ వచ్చేసి ఒక 2 టైప్స్ ఉంటాయి. వ్యాధులు ఒక 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఒక కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. ఓకే. అంటే ఒక మనిషి నుంచి కానీ ఒక జంతువు నుంచి కానీ ఒక పారాసైట్ నుంచి కానీ ఇంకొక మనిషికి వచ్చేవి ఒక రకమైన కమ్యూనికబుల్ డిసీజెస్. ఇంకొక డిసీజెస్ ఏంటి అంటే యాక్చువల్గా జెనెటిక్ లోపాలు కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో కానీ వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ ఒకరి నుంచి ఇంకొకరికి రాదు. అది ఇన్ఫెక్షియస్ కాదు, కమ్యూనికబుల్ కాదు. అది లైఫ్ స్టైల్ కానీ లేకపోతే హిస్టరీలో వాళ్ళ జెనెటిక్ డిజార్డర్స్లో ఉండడం వల్ల కానీ అది వస్తుంది. దానివల్ల మనకి ఎక్కువ ఇబ్బంది కాదు. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా, జెనెటిక్స్ మనది మార్చుకున్నా మనకు కరెక్ట్ సరిపోతుంది. బట్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి కమ్యూనికేట్ అవుతుంటుంది ఇది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ బోర్న్ అన్నాము. ఒక దగ్గు కానీ లేకుంటే కోల్డ్ కానీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియా కానీ ట్యూబర్క్యులోసిస్ కానీ ఉంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఈజీగా కమ్యూనికేట్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటివి ఎయిర్ బోర్న్ డిసీజ్ కానీ వాటర్ బార్న్ డిసీజ్ కానీ లేకుంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఇట్లా మల్టిపుల్ డిసీజెస్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. దీన్నే మనం ఏమంటామంటే ఇన్ఫెక్షన్స్ అంటాం. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఒక మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వస్తాయి. సో ఎప్పుడైతే యాంటీబయాటిక్ గురించి మనం మాట్లాడతామో ఫస్ట్ మనం మాట్లాడాల్సిందే అంటే మైక్రో ఆర్గానిజం. ఏ మైక్రో ఆర్గానిజం? దీంట్లో మైక్రో ఆర్గానిజమ్స్లో మళ్ళీ ఒక 5 రకాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఎయిదర్ అది నిమోనియా కానీ యూటీఐస్ కానీ ట్యూబర్క్యులోసిస్ కానీ ఇలాంటివన్నీ మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. రెండోది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్. వెరీ రీసెంట్లీ మనకు కోవిడ్ వచ్చింది. అవును. కోవిడ్ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ కాదు. ఓకే. సో వైరల్ ఇన్ఫెక్షన్. లేకపోతే హెచ్ఐవి ఉంది, అది వైరల్ ఇన్ఫెక్షన్. మూడోది ఫంగల్ అంటాం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ వామ్, మనకి చేతి మీద దురదలు వచ్చి రౌండ్ రింగ్ వామ్ వస్తే దాన్ని మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటాం. ఓకే. ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే పారాసైట్స్ నుంచి వచ్చేవి, మస్కిటో నుంచి వచ్చేది మలేరియా కానీ ఇలాంటివన్నీ, అలాంటివన్నీ మనము ప్రోటోజోవల్ వైరస్ అంటాం. సో దీంట్లో మన మైక్రో ఆర్గానిజమ్స్లో ఒకటి బ్యాక్టీరియా ఉంటుంది, ఒకటి వైరస్ ఉంటుంది, ఒకటి ఫంగల్ ఉంటుంది, ఒకటి ప్రోటోజోవల్ ఉంటుంది. ఇలాగ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఈ అన్ని టైప్స్లో డిఫరెంట్ మెడికేషన్స్ ఉంటాయి. సో మెడికేషన్స్ అనేది యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే మనం మాట్లాడతామో అన్నీ మనం ఇవ్వడానికి లేదు. సో ఈ డిసీజెస్ ఎప్పుడైతే మనకు వస్తుందో మన బాడీలో ఇన్ఫెక్షన్స్, అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ప్రోటోజోవా కానీ వస్తున్నంత మాత్రాన మనకి డిసీజ్ వచ్చినట్లు కాదు. సో ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. సో అంటే మీకు ఒక వైరస్ బ్యాక్టీరియాలో మీ బాడీలో ఉంది కానీ సిమ్టమ్స్ కనపడవు, ఓకే, సైన్స్ కనపడవు, మీకు డిసీజ్ ఉన్నట్లు కనపడదు, కానీ మీరు క్యారియర్ లాగా ఉంటారు. అంటే మీరు ఒకవేళ ఒక మనిషితో దగ్గర పోయి మాట్లాడితే దగ్గినా కూడా తుమ్మినా కూడా మీ నుంచి ఇంకొకరికి వస్తుంది. దాన్ని ఎలా గుర్తించాలంటే అది మళ్ళీ సెల్ కల్చర్లో మళ్ళీ డయాగ్నోస్ చేయాలి. ఓకే. మనం సెల్ కల్చర్లో డయాగ్నోస్ చేసి అసలు ఏ వైరస్ ఉంది ఏంటి సిమ్టమ్స్ కనపడవు, మీరు క్యారియర్లో అయిపోతారు. సో దానివల్ల ఒకటి ఇన్ఫెక్షన్ ఉంది కానీ డిసీజ్ లాగా కనపడట్లేదు, లేకపోతే ఇన్ఫెక్షన్ అండ్ డిసీజ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ రెండూ ఉన్నాయి, అప్పుడు అది డిసీజ్ అంటాం. క్లియర్గా ఇన్ఫెక్షన్ కూడా ఉంది, సిమ్టమ్స్ కూడా కనిపిస్తున్నాయి, వామిటింగ్స్ వస్తున్నాయి, లేకపోతే షివరింగ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, కాఫ్ వస్తుంది, డిసీజ్. ఒకవేళ ఇన్ఫెక్షన్ లేదు,
బట్ డిసీజ్ ఉంది, దాన్ని మనం ఏమంటామంటే జెనెటిక్ డిజార్డర్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, డయాబెటీస్ కానీ లేకుంటే హైపర్టెన్షన్ ఇలాంటివి. సో ఇట్లా మల్టిపుల్ రకాలుగా డిసీజెస్ క్లాసిఫై చేస్తాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యాంటీబయాటిక్స్. ఓకే, యాంటీబయాటిక్స్ ఎలాగ వాడాలి, ఎందుకు వాడాలి? సార్ ఇందాక మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్స్ అన్నారు. ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే ఏం చెప్తారు? అది ఇన్ఫెక్షన్స్ అనేది ఫస్ట్ మనం ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒకటి, ఫస్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలి. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం యాంటీబయాటిక్స్ అన్నిటికీ వాడాలనుకుంటున్నాం, కానీ అది తప్పు. యాంటీబయాటిక్స్ షుడ్ బి ఓన్లీ యూజ్డ్ ఫర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మరి ఇప్పుడు మీ క్వశ్చన్ మరి నన్ను అడగచ్చు, వైరల్కి ఎలాగా, ప్రోటోజోల్, దానికి తగ్గట్లు మళ్ళీ డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. కానీ యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాలో మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ వెళ్తాడు, వెళ్ళిన తర్వాత పేషెంట్ వచ్చేసి డాక్టర్ దగ్గర చెప్తాడు, ఏమని నాకు కాఫ్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, నాకు వైరల్ ఫీవర్ ఉందేమో అనిపిస్తుంది అని. ఇప్పుడు యాంటీబయాటిక్ ఇస్తే అది తప్పు. ఎందుకంటే యాంటీబయాటిక్ వైరస్కి వర్క్ అవ్వదు. 90% అలానే ఇస్తున్నారు. అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే సైంటిఫికలీ మనం చూస్తే యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా మీద వర్క్ చేయవు. యాంటీబయాటిక్స్ వర్క్ చేసేది ఓన్లీ ఫస్ట్ యాంటీబయాటిక్ వర్క్ చేసేది బ్యాక్టీరియా మాత్రమే వర్క్ చేస్తారు. యాంటీబయాటిక్స్ వైరల్ మీద వర్క్ చేయవు, ప్రోటోజోవా మీద వర్క్ చేయవు. సో ఒకవేళ మీరు వైరల్ మీద వర్క్ చేయాలంటే యాంటీ వైరల్ డ్రగ్స్ యూజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్లు వాడలేదు, మనం యాంటీవైరల్స్ వాడాం. రెమ్డెసివిర్ కానీ ఇలాంటివి యాంటీవైరల్ డ్రగ్స్ వాడాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోటోజోవల్ అనుకున్నాం, దానికి కూడా యాంటీబయాటిక్ వాడడం లేదు. సో యాంటీబయాటిక్ ఓన్లీ ఫర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి వాడాలి తప్ప వైరల్కి వాడడానికి లేదు, వేరే ఏ దీనికి కూడా వాడడానికి ఉండదు. ఓకే, సో అది ఇక్కడ పాయింట్. రెండోది, యాంటీబయాటిక్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటారు, ఒకటి నారో స్పెక్ట్రమ్ అంటారు. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? అది ఏ బ్యాక్టీరియాకైనా వర్క్ అవుతుంది బ్రాడ్గా. పాజిటివ్, గ్రామ్ పాజిటివ్ ఉండొచ్చు, గ్రామ్ నెగిటివ్ అవ్వచ్చు, అది వాడేయచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ యూస్ చేస్తే మన గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియాని కూడా కిల్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే అది బ్రాడ్ స్పెక్ట్రమ్, అది బ్రాడ్ స్పెక్ట్రమ్, దానికి మంచి చెడు అని తెలీదు. అన్ని బ్యాక్టీరియా మన గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియాని కూడా కిల్ చేసేస్తుంది. ఏది? బ్రాడ్ స్పెక్ట్రమ్. మీరు నారో స్పెక్ట్రమ్ తీసుకుంటే ఓన్లీ గ్రామ్ నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ ఉంది, వాంకోమైసిన్ ఉంది, ఇవి గ్రామ్ నెగిటివ్ మీద మాత్రమే వర్క్ అవుతుంది, గట్ బ్యాక్టీరియా మీకు కాపాడుతుంది. సో కానీ ఇక్కడ పాయింట్ మీరు ఒకటి అర్థం చేసుకోవడం ఏంటంటే, మనం సెల్ కల్చర్ చేసి డిసీజ్ని డయాగ్నోస్ చేయట్లేదు ఏ డాక్టర్. లేకపోతే మనం ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ అవుతుందని చెప్పి మనం డయాగ్నోస్ చేయట్లేదు సెల్ కల్చర్ చేసి. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సెల్ కల్చర్ చేసి డయాగ్నోస్ చేయాలి. చేసిన తర్వాత దానికి తగ్గట్లు యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 1, యాంటీబయాటిక్స్ వైరల్ మీద, వైరస్ మీద వర్క్ చేయదు. ఓకే, ఓన్లీ బ్యాక్టీరియా మీద మాత్రమే వర్క్ చేస్తుంది. ఆ బ్యాక్టీరియాని కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్, నారో స్పెక్ట్రమ్లో బ్రాడ్ స్పెక్ట్రమ్ తీసుకుంటే మంచి బ్యాక్టీరియా కూడా బాడీలో చచ్చిపోతుంది, ఎఫెక్ట్ ఇంకా చూపిస్తుంది. సో అందుకే మనం చేయాల్సింది ఏంటంటే అసలు యాంటీబయాటిక్ ఏంటి, మనకు వచ్చిన బ్యాక్టీరియా ఏంటి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్ప ఏది పడితే అది ట్రీట్మెంట్ ఇస్తే అక్కడే ప్రాబ్లం. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేజర్గా చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ టైప్స్ అని అన్నారు, బట్ అవి ఎలా బాడీలోకి అంటే ఒకరి నుంచి ఒకరికి అట్లా వచ్చే ఛాన్సెస్? సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్, ఒకటి మనిషి నుంచి మనిషికి రావడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే అనిమల్ నుంచి మనిషికి రావడం ఒకటి, మూడోది ఎన్విరాన్మెంట్ నుంచి ఒకటి. మూడు రకాలు క్లాసిఫై చేసుకుంటాం. మనిషి నుంచి మనిషి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ టు హ్యూమన్. అది ఏమవుతుందంటే హ్యూమన్ టు హ్యూమన్లో ఫస్ట్ బేసిక్గా ఒక మనిషి దగ్గినా తుమ్మినా పర్సన్, ఆపోజిట్ పర్సన్ విత్ ఇన్ ఏ రేడియస్ ఆఫ్ 5 meters 4 meters ఉంటే ఆ పర్సన్ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఆ బ్యాక్టీరియాని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది మ్యాన్ టు మ్యాన్. ఎనిమల్ టు మ్యాన్ అని ఉంటుంది. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాబీస్ కానీ లేకపోతే మస్కిటోస్ కానీ ఇలాంటివన్నీ వచ్చేసి ఒక ఎనిమల్ నుంచి హ్యూమన్కి వస్తుంది, దోమ కుట్టడం వల్ల కానీ ఇలాంటివి. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఎన్విరాన్మెంట్. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ కానీ కలరా కానీ శానిటేషన్ కరెక్ట్ లేకపోయినా, క్లీన్ ఎన్విరాన్మెంట్ లేకపోయినా దాని నుంచి మీకు ఒక ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది మనకు తెలిస్తే మాత్రమే మనం దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వగలం. అది ఎయిర్ బానా, వాటర్ బానా, లేకుంటే ఇంకొకట అని మనకు అర్థమవుతూనే మనం యాంటీబయాటిక్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్లీ యాంటీబయాటిక్స్ మిస్యూజ్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం. సో ఫర్ స్మాల్ రీజన్ యాంటీబయాటిక్స్ వాడడం అనేది తప్పు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోల్డ్ ఫీవర్ ఉంది, సో దాన్ని డయాగ్నోస్ చేయకుండా అది వైరస్ ఉంటే ఈ యాంటీబయాటిక్స్ పనిచేయవు.
బికాజ్ యాంటీబయాటిక్స్ ఓన్లీ ఎఫెక్టివ్ ఆన్ బ్యాక్టీరియా. ఓకే. సో ఆ యాంటీబయాటిక్స్లో కూడా గ్రామ్ పాజిటివా గ్రామ్ నెగిటివా నారో ఇచ్చేసి దాని తర్వాత అది కంటిన్యూ చేయాలి తప్ప మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇచ్చేసి మంచి బ్యాక్టీరియాని కూడా కిల్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. సో దానివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే. దీంట్లో ఇప్పుడు ARM అవును ఉంటాయి అవును, అంటే అవును. ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూస్తుంది? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఒక ఫస్ట్ స్టోరీ అర్థం చేసుకోవాలి మనం. స్టోరీ ఏంటి అంటే ఫస్ట్ ఒక బ్యాక్టీరియా వచ్చేసి 2 types ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి బ్యాక్టీరియాస్లో. ఒకటి ఏంటంటే బ్యాక్టీరియోసైడల్ అంటాం, అంటే బ్యాక్టీరియాని వెళ్ళి చంపేస్తుంది, డైరెక్ట్గా కిల్ చేస్తుంది అది. ఇంకొకటి ఏంటంటే దాని సింథసిస్ కానీ దాని ప్రోటీన్ కానీ దాని ఫుడ్ కానీ దాని వాల్ కానీ ప్రిపేర్ అవ్వడానికి స్టాప్ చేస్తుంది. అప్పుడు దానికి ఫుడ్ దొరక్క దాని న్యూట్రియంట్స్ దొరక్క చచ్చిపోతుంది. సో ఒకటి సింథసిస్ చేయకుండా ఆపుతుంది, రెండోది పోయి డైరెక్ట్గా కిల్ చేస్తుంది. 2 మెథడ్స్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక యాంటీబయాటిక్స్ మనం ఏదైతే వాడుతున్నామో యాంటీబయాటిక్ వాడేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అది ఎప్పుడైతే కిల్ చేస్తుందో బ్యాక్టీరియాకి అర్థం కాకుండా చచ్చిపోతుంటుంది. కానీ ఒక్కసారి గ్యాప్ ఇచ్చినా లేకపోతే బ్యాక్టీరియా సెల్ఫ్ సర్వైవల్ నేర్చుకున్నా అంటే దీని మీద ఉన్న ఎఫెక్ట్ సేమ్ డ్రగ్ సేమ్ డోజ్ సేమ్ అన్ని, కానీ అది సెల్ఫ్ సర్వైవల్ నేర్చుకుంటుంది. ఓ సంథింగ్ ఈజ్ అటాకింగ్ మీ అని అది సెల్ఫ్ సర్వైవల్ చేసి నేర్చుకోవడాన్నే మనం ఏమంటామంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సేమ్ యాంటీబయాటిక్స్ బట్ అది దాన్ని చంపేయలేదు. ఎందుకు అంటే దీన్ని ఆ బ్యాక్టీరియా వచ్చేసి సెల్ఫ్ సర్వైవల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్సిలిన్ తీసుకుందాం, 1940s రిలీజ్ అయింది అది పెన్సిలిన్. దాని ఒక 10 ఏళ్లలో రెసిస్టెన్స్ వచ్చేసింది. అంటే బ్యాక్టీరియా దానంతరికి అది సెల్ఫ్ సర్వైవల్ అయిపోయి పెన్సిలిన్ మీద ఉన్న ఎఫెక్ట్ తగ్గిపోయింది. ఓకే. పెన్సిలిన్ కిల్ చేయట్లేదు, దాని తర్వాత మళ్ళీ సరిపోవట్లేదు, అదే మెడిసిన్ సరిపోవట్లేదు. దాని తర్వాత టెట్రాసైక్లిన్ తీసుకొచ్చాం. టెట్రాసైక్లిన్ మళ్ళీ వచ్చిన తర్వాత టెట్రాసైక్లిన్ మళ్ళీ ఇవ్వడానికి ట్రై చేసిన వెంటనే టెట్రాసైక్లిన్ కూడా మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఒక యాంటీబయాటిక్ ఎప్పుడైతే మీరు వాడుతున్నారో ఒక బ్యాక్టీరియల్ సెల్ఫ్ సర్వైవల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే యాంటీబయాటిక్ దాని మీద ఎఫెక్ట్ చూపించట్లేదు. సో అది ఇక్కడ రెసిస్టెన్స్. ఇంకా ఈజీగా చెప్పాలంటే మీకు ఒక ట్యూబరిక్లోసిస్ తీసుకుందాం అనుకోండి, ఒక ట్యూబరిక్లోసిస్ బ్యాక్టీరియల్ తీసుకుందాం, మైకోబాక్టీరియం ట్యూబరిక్లే అంటాం. అది చాలా డేంజరస్, ఒకప్పుడు చాలా డేంజరస్, ఇప్పుడు చాలా మెడికేషన్స్ వచ్చేసినాయి. ఈ ట్యూబరిక్లోసిస్కి అట్లీస్ట్ ఒక 3 months ట్రీట్మెంట్ ఇవ్వాలి, డోజ్ ఇస్తూనే ఉండాలి. ఆ డోజ్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాకి ఏదైతే ఫుడ్ న్యూట్రియంట్స్ కావాలో అది స్టాప్ చేసి అది చచ్చిపోతుంటుంది. కానీ సడన్గా ఒక్కరోజు మీరు మెడిసిన్ ఆపారే అనుకోండి, బ్యాక్టీరియా విల్ అండర్స్టాండ్ దట్ సంథింగ్ ఈజ్ అటాకింగ్ అండ్ సంథింగ్ ఈజ్ నాట్ గివింగ్ ఫుడ్ టు మీ, న్యూట్రియంట్స్ నాకు రావట్లేదు అని ఏం చేస్తుంది, సెల్ఫ్ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళేసి వేరే మెథడ్ కనుక్కుంటుంది బతకడానికి. వేరే న్యూట్రియంట్స్ ఎలాగొస్తాయో అది కనుక్కుంటుంది. అది కనుక్కునింది అంటే వీళ్ళు మళ్ళీ రీఅడ్మినిస్టర్ చేసినా కూడా ఏమీ చేయలేం. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ హయ్యెస్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తే అప్పుడు మళ్ళీ ఎక్కువ ప్రాబ్లం అయ్యి ఎక్కువ పేషెంట్స్ చనిపోతారు. సో ఫైనాన్షియల్ బర్డన్స్ కానీ బయాలజికల్ బర్డన్స్ కానీ క్లినికల్ బర్డన్స్ కానీ ఇది AMR అంటాం. ఓకే, గ్రేట్. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు డిసీజెస్కి అండ్ ఇన్ఫెక్షన్కి మధ్య సంబంధం అంటే ఏం చెప్తారు సార్ అసలుకి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేది మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కానీ మనకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ కానీ మన దానిపైన ఫంక్షన్స్ కానీ లేకపోతే మన ఆర్గాన్స్ కానీ సరిగ్గా వర్క్ చేయకపోతేనే డిసీజ్ అంటాం. ఓకే. మనం ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూస్తారు, నేను నడిచి వస్తున్నాను, పరిగెడుతున్నాను, కూర్చుంటున్నాను, లేస్తున్నాను, బట్ ఐ మైట్ హ్యావ్ మైకోబాక్టీరియం ఇన్ మై బాడీ. నాకు బాడీలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఐ మైట్ బి ఏ క్యారియర్. నాట్ ఆల్ ఇన్ఫెక్షన్స్ లీడ్ టు డిసీజ్. సో అండ్ నాట్ ఆల్ డిసీజెస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్. సో ఇక్కడ కాంప్లికేషన్స్ ఏంటంటే నాలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు కానీ బయటికి తెలియదు, ఎందుకంటే బికాస్ నాకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ కానీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ కానీ అవ్వట్లేదు. సో దీంట్లో ఏం చేయాలంటే డాక్టర్ ఫస్ట్ ఒక పేషెంట్ ఎప్పుడైతే వస్తారో సో దాన్ని బట్టి ఒక డయాగ్నోసిస్ సెల్ కల్చర్ బట్టి ఏ బ్యాక్టీరియా ఉందో నారోనా లేకుంటే బ్రాడా తీసుకొని దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం కరెక్ట్ అనమాట. సో ఆల్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అనే ఇన్ఫెక్షన్స్ అన్ని డిసీజెస్ అవ్వడానికి ఉండదు, ఎందుకంటే మీకు బాడీలో ఉండొచ్చు ఇన్ఫెక్షన్. సో అది డిసీజ్ లాగా సైన్స్ అండ్ సిమ్టమ్స్ లాగా చూపించకపోవచ్చు. సో అందుకని ఇలాగ అంటే ఎఫెక్ట్స్ అంటే మనకు తెలుస్తూ ఉంటుంది, సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టీబీ అనుకుందాం, దాంట్లో మనకి ఈజీగా వెయిట్ తగ్గిపోతుంది,
కంటిన్యూస్ కాఫ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, చిల్స్ వచ్చేస్తాయి, వామిటింగ్స్ వచ్చేస్తాయి. సో ఇలాంటివి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. మల్టిపుల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపించేస్తాయి. సో ఇన్ఫెక్షన్ ఉన్నంత మాత్రాన డిసీజ్ వచ్చినట్లు కాదు. ఇన్ఫెక్షన్స్ ఉండి కూడా బాడీలో యూ మైట్ బి క్యారియర్. ఓకే, యూ మైట్ బి క్యారియర్. హోస్ట్ వచ్చేసి మైక్రోఆర్గానిజం ఆర్ బ్యాక్టీరియా దాని మీద ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం పాయింట్ ఇక్కడ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని మాట్లాడేటప్పుడు ఎందుకు అవుతుంది అని ఫస్ట్ మనం ఒక పాయింట్ మాట్లాడితే అసలు యాంటీ మైక్రోబియల్ ఎందుకు అవుతుంది మనకు, అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాంటీబయాటిక్స్ అనేది బ్యాక్టీరియా కాకుండా వేరే వాటికి వాడడం వల్ల అవుతుంది. ఫస్ట్ ఏంటంటే రాంగ్ డోజ్, రాంగ్ డ్రగ్, రాంగ్ డ్యూరేషన్. ఈ 3 పాయింట్లు ఉన్నాయి. అంటే పాయింట్ నెంబర్ 1, డ్రగ్ అనేది మీరు నారో స్పెక్ట్రమ్ తీసుకోకుండా బ్రాడ్ స్పెక్ట్రమ్ తీసుకున్నారు. డేంజరస్ స్పెక్ట్రమ్ది అంటే మనకు ఐడెంటిఫై కావట్లేదని చెప్పి బ్రాడ్ స్పెక్ట్రమ్ తీసుకొని దానికి వేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1 రాంగ్ డ్రగ్. లేకపోతే వైరస్ ఉంది కానీ యాంటీబ్యాక్టీరియల్ యాంటీబయాటిక్ యూస్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది డోజ్, ద హయ్యెస్ట్ డోజ్ ఇస్తున్నాం. డోజ్ టైట్రేషన్లో తక్కువ చేయకుండా ఎక్కువ డోజ్ ఇస్తున్నాం. సెకండ్ పాయింట్. మూడోది డ్యూరేషన్. ఆల్వేస్ అండర్స్టాండ్, డ్యూరేషన్ అనేది ఒక్క మెడిసిన్తో ఆగదు. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ఫర్ 48 to 72 hours. ఎక్కడ కూడా మనం మెడిసిన్ని స్టాప్ చేసాము అంటే బ్యాక్టీరియా విల్ సెల్ఫ్ సర్వైవ్ అవుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే ఓటీసీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫీవర్ వచ్చింది, మీకు ఎవరో ఏదో ఇంటర్వ్యూలో అమాక్సిలిన్ అనేసారు, ఆ పేరు మీరు పెట్టుకున్నారు, మీకు అమాక్సిలిన్ చెప్పేసిన. దగ్గు జ్వరం వచ్చింది, అమాక్సిలిన్ అనేసా. మీరు ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళారు, నాకు అమాక్సిలిన్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు ఓటీసీ కాబట్టి. సో ఓటీసీలో తీసుకోవడం వల్ల దాన్ని పేషెంట్ మిస్యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది. సో ఒకటి రాంగ్ డోజ్, ఒకటి రాంగ్ డ్రగ్, మూడోది ఏంటి అంటే డ్యూరేషన్, నాలుగోది ఏంటంటే యాక్చువల్గా ఓటీసీ రాంగ్ మిస్యూజేజ్. ఓకే, బికాజ్ ఇప్పుడు నేను ఈ మొత్తం స్టోరీలో బ్యాక్టీరియాకి మాత్రమే యాంటీబయాటిక్స్ వర్క్ అవుతాయి, లేకుంటే వర్క్ అవ్వదు. ఓకే, సో దీనివల్ల ఏమైందంటే 2 కైండ్ ఆఫ్ బ్యాక్టీరియాస్ చాలా స్ట్రాంగ్ అయిపోయాయి ఇప్పుడు. ఒకటి స్ట్రెప్టోకోకస్, రెండోది ఈకోలై అంటాం. ఈ 2 బ్యాక్టీరియాస్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా అండ్ సెల్ఫ్ సర్వైవల్కి వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అని చెప్పాం. దీంట్లో ఫస్ట్ జనరేషన్లో ఏంటంటే సెఫ్లోస్పోరిన్ కానీ, సిప్రోఫ్లాక్సిన్ కానీ, అమాక్సిలిన్ క్లామినేట్ సోడియం కానీ, ఈ 3 యాంటీబయాటిక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి వీటికి. బట్ ఇవి రెండింటికి రెసిస్టెన్స్ వచ్చేసాయి ఆ 3 మెడిసిన్స్కి. ఓకే, అమాక్సిలిన్ క్లామినేట్ కానీ, లేకపోతే సిప్రోఫ్లాక్సిన్ కానీ, లేకపోతే సెఫ్లోస్పోరిన్స్ కానీ, ఈ 3 యాంటీబయాటిక్స్కి ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా. అందుకే ఇప్పుడు ఏఎంఆర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం మనం. ఏఎంఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ 3 మెడిసిన్స్ ఎక్కువ యాంటీబయాటిక్స్ లాగా యూజ్ చేస్తున్నాం, కానీ ఉన్న బ్యాక్టీరియా సెల్ఫ్ సర్వైవల్ అయిపోయాయి. అంటే ఇప్పుడు అదే డ్రగ్, అదే డోసు, అదే రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, అదే డ్యూరేషన్, బట్ ఎఫెక్ట్ ఉండట్లేదు. దట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ అంటే అదే. ఉన్న మెడిసిన్స్ వర్క్ అవ్వట్లేదు. స్ట్రెప్టోకోకల్ కూడా వర్క్ అవ్వట్లేదు, ఇంకోటి ఈకోలైకి కూడా వర్క్. స్ట్రెప్టోకోకల్ అంటే ఒకటి నిమోనియా, రెండోది యూటీఏ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఈ రెండిటికి ఉన్న ఎగ్జిస్టింగ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ ఏదైతే మనం యాంటీబయాటిక్స్ అంటున్నామో, ఎయిదర్ ఇట్ ఈస్ సెఫ్లోస్పోరిన్స్ కానీ, అమాక్సిలిన్ క్లామినేట్ కానీ, లేకపోతే సిప్రోఫ్లాక్సిన్ కానీ వర్క్ అవ్వట్లేదు. మరి ఏంటి సార్ సొల్యూషన్? ఇప్పుడు మళ్ళీ హైయెస్ట్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాలి, సెకండ్ జనరేషన్కి వెళ్ళాలి. ఓకే, దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్, గట్ ఉన్న మంచి బ్యాక్టీరియా పోతుంది, అడ్వర్స్ ఈవెంట్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు డాక్టర్, ఫస్ట్ జనరేషన్ ఒకే సిప్రోఫ్లాక్సిన్, అమాక్సిలిన్ క్లామినేటో ఇచ్చేస్తారు. అది ఎక్కువ వర్క్ అవ్వట్లేదు, ఒక 1 week వర్క్ అవ్వట్లేదు. 1 week వర్క్ అవ్వట్లేదు కదా అని చెప్పి హయ్యర్ యాంటీబయాటిక్ వెళ్తాం, డోస్ ఎక్కువ యాంటీబయాటిక్, కొత్తది యాంటీబయాటిక్ సెకండ్ జనరేషన్కి వెళ్తాం. దానివల్ల హాస్పిటల్ స్టే పెరిగిపోయింది, పేషెంట్కి ప్రాబ్లం అయిపోయి, అండ్ ఒకవేళ కొద్దిగా ఎక్కువ ఇష్యూ అయిందంటే పేషెంట్ విల్ డై. సో నియర్లీ 1.2 billion పాపులేషన్స్ ఆర్ హ్యావింగ్ దిస్ ట్రబుల్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో చాలామంది చనిపోతున్నారు దీనివల్ల. సో యాంటీబయాటిక్స్ అనేది మనం నార్మల్ ఏదైనా ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ వస్తే తీసుకోకూడదు. కానీ ఇప్పుడు మీరు తీసుకోవద్దని ఇంత క్లారిటీగా చెప్తున్నారు, బట్ డాక్టర్స్ మాత్రం వెళ్తే వాళ్ళు అవే ఇస్తున్నారు. అంటే దీనికి మరి సొల్యూషన్ అంటే ఏంటి? అంటే బేసిక్గా ముందు టెస్ట్ చేయించుకోవాలా, లేకపోతే అవసరం ఉన్నాయి వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు పేషెంట్ అయ్యి వచ్చే వాళ్ళకి చాలా మందికి తెలియదు, నాకు ఏ మెడిసిన్ అసలు కనీసం ఆ మెడిసిన్ ఇస్తే ఏంటి అనేది కూడా తెలియదు, కళ్ళు మూసేసుకొని వాళ్ళు వేసేసుకుంటారు.
మరి ఎలా తీసుకోవాలి జాగ్రత్త? యాక్చువల్గా ఏంటంటే పేషెంట్ వైజ్ చూస్తే పేషెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అంత డిస్కషన్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మాత్రమే యాంటీబయాటిక్ వర్క్ అవుతుంది. ఓకే. కోవిడ్ టైంలో ఒకవేళ మీరు యాంటీబయాటిక్స్ వాడింటే అది పని చేయదు, ఎందుకంటే COVID-19 అనేది వైరస్. ఇది పాయింట్ నెంబర్ 1 పేషెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2 పేషెంట్స్ వెళ్ళి ప్రెషర్ పెట్టకూడదు యాంటీబయాటిక్ ఇవ్వండి అని. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే డాక్టర్ ఈస్ గెటింగ్ అండర్ ప్రెషర్ దట్ యాంటీబయాటిక్ ఇచ్చేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. అసలు యాంటీబయాటిక్ ఇస్తే అన్ని ట్రీట్మెంట్స్ రావు. రెండో పాయింట్. మూడో పాయింట్, ఓటీసీ లాగా మెడిసిన్స్ మిస్యూజ్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కాఫ్ ఉంది, నేను వెళ్ళి నాకు యాంటీబయాటిక్ ఏంటంటే మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, అది ఇవ్వకూడదు. నేను అడగకూడదు, వాళ్ళు ఇవ్వకూడదు. రెండూ ఉండకూడదు. షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అనేది ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ఉండాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఉండాలి. డాక్టర్స్ ఏంటంటే డయాగ్నోసిస్ వచ్చేసి సెల్ కల్చర్ యూస్ చేసి ఎగ్జాక్ట్ బ్యాక్టీరియలా లేకుంటే వైరలా లేకుంటే ఏ ఇన్ఫెక్షన్ అనేది డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వాలి. కానీ వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎ డయాగ్నోసిస్ దాంట్లో మళ్ళీ ఫైనాన్షియల్ ఇంకరెన్స్ ఉంటుంది. అంటే మళ్ళీ డయాగ్నోసిస్ ల్యాబ్ టెస్ట్కి వెళ్ళాలి అంటే మళ్ళీ ఫైనాన్షియల్స్ వస్తాయి. సో డాక్టర్స్ ఆల్సో హ్యావ్ టు టేక్ స్టెప్స్ అండ్ పేషెంట్స్ ఓటీసీకి వెళ్ళకూడదు. సింపుల్ యాంటీబయాటిక్ షుడ్ నాట్ బి టేకెన్. యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. మనం తీసుకోవడం వల్ల ఉన్న బ్యాక్టీరియాస్కి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఆ డ్రగ్స్ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు మన బాడీ మీద. సో ఇది మొత్తం మన ఉన్న స్టోరీ అనమాట. ఓకే. అయితే ఇప్పుడు దీంట్లో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇటు డాక్టర్స్కి ఫార్మా కంపెనీస్కి మధ్య పాత్ర అంటే ఏం చెప్తారు మరి? యాక్చువల్గా ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ వచ్చేసి ఆప్టిమైజింగ్ డ్రగ్ అంటాం. అంటే కరెక్ట్ డోస్, కరెక్ట్ డ్రగ్, కరెక్ట్ డ్యూరేషన్ ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసేది బ్రాడ్ స్పెక్ట్రమ్ నుంచి స్టార్ట్ చేసి నారో స్పెక్ట్రమ్కి ఇవ్వాలి. అంటే కొద్దిగా కాంప్లికేటెడ్ డ్రగ్ స్టార్ట్ చేసినా కూడా నారో స్పెక్ట్రమ్ తీసుకొచ్చి స్టాప్ చేయాలి. దాన్నే మనము డోస్ డీఎస్కలేషన్ అంటాం. అంటే ఎక్కువ నుంచి స్టార్ట్ చేసి తక్కువకి స్టాప్ చేసి చేయాలి. ఇది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే మిస్యూజ్ ఆర్ ఆఫ్ లేబుల్ యూస్ ఆర్ ఓటీసీ లాగా యూస్ చేయకూడదు. అంటే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కొని మళ్ళీ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా తీసుకోకూడదు. మూడోది ఏ మెడిసిన్ యాంటీబయాటిక్స్ కూడా. నాలుగోది ఏంటి అంటే డోస్ రెస్పాన్స్ చూస్తూ ఉండాలి మనం. అంటే యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత మన హెల్త్ బాగా అవుతుందా లేదా అనేది రెస్పాన్స్ చూసి మన డోస్ మాడిఫికేషన్ చేసుకోవాలి. ఐదోది ఏంటంటే ఒక మొత్తం టీం కూర్చొని మొత్తం చూడాలన్నమాట. అంటే ఒక డాక్టర్, ఒక ఫార్మసిస్ట్, ఒక సైంటిస్ట్ వీళ్ళంతా కూర్చొని రీసెర్చ్ చేసేసి మొత్తం కంప్లీట్గా పేషెంట్కి సపోర్ట్ చేయాలన్నమాట. ఐదోది ఏంటంటే స్ట్రిక్ట్ ప్రిస్క్రిప్షన్ పెట్టాలి. ప్రిస్క్రిప్షన్ మాత్రం ఉంటేనే యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, లేకుంటే ఇవ్వకూడదు. ప్రిస్క్రిప్షన్ లేదు అంటే నో యాంటీబయాటిక్స్ షుడ్ బి గివెన్, ఏ ఫార్మసీ కూడా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫార్మా కంపెనీస్ హ్యావ్ టు డూ మోర్ రీసెర్చ్. ఫార్మా కంపెనీస్ ఇప్పుడు నేను చెప్పాను, స్ట్రెప్టోకోకస్ కానీ ఈకోలై కానీ ఉన్న యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఫార్మా కంపెనీస్ ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తే ఇంకా కొద్దిగా యాంటీబయాటిక్స్ విత్ లెసర్ అడ్వైజువెన్స్ తీసుకొని వచ్చి ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్ పాయింట్ ఏంటంటే మిస్యూస్. యాంటీబయాటిక్స్ అనేది ఊరికే వెళ్ళి తీసుకోవడం తప్పు. రెండోది మధ్యలో ఆపేయడం తప్పు. మూడోది యాంటీబయాటిక్స్ అనేది దేనికి పడితే వాడడం అది తప్పు. సో దేనికి వాడాలి, ఎంత డోస్లో వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి, ఎలా మనం దాన్ని స్టాప్ చేయాలి, అన్ని దాన్ని క్యాల్కులేటెడ్గా టైట్రేషన్తో చేస్తేనే కరెక్ట్గా యాంటీబయాటిక్ వర్క్ అవుతుంది తప్ప లేకపోతే ఉన్న బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ వచ్చేసి హ్యుమానిటీకే ఒక ప్రాబ్లం వచ్చేలాంటి సిచ్యువేషన్లో వచ్చాం మనం. ఓకే. అంటే ఇప్పుడు మనకు బేసిక్గా చిన్న చిన్న డిసీజెస్ అంటే జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, ఇలాంటి రెండు ఉంటాయి మేజర్గా మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు. సో ఇవి ప్రతి చిన్న చిన్న విషయాలకి డాక్టర్ దగ్గరికి చాలామంది పోనప్పుడు డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్తారు. వెళ్ళి నాకు ఇలా ఉందని చెప్తే అప్పటి వరకు ఇస్తారు. అప్పుడు ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలంటే వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఎలాంటి అంటే వాళ్ళకి ఎలా ఒక క్లారిటీ ఉంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే యాంటీబయాటిక్స్ అనే షెడ్యూల్ హెచ్ డ్రగ్స్. అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. దానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ వీళ్ళ మీద చెక్కింగ్ కోసం వెళ్తుంటారు మెడికల్ షాప్స్ మీద. సో వీళ్ళు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ లేకుంటే ఇవ్వకూడదు. యాంటీబయాటిక్స్ అనేది ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాళ్ళు డిస్పెన్స్ చేయాలి, ఎవరు ఫార్మసిస్ట్ వాళ్ళు. అండ్ ఈ పేషెంట్స్ కూడా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తీసుకోవాలి తప్ప తీసుకోకూడదు లేకపోతే. సో ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంటి, ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత సివియారిటీలో ఉంది, దాన్ని బట్టి డోస్ టైట్రేట్ చేయాలి తప్ప డోస్ అనేది ఎలాగంటే అలాగ ఇవ్వడానికి లేదు. సింపుల్ రీజన్ ఏంటంటే మెడికల్ షాప్స్ అనేది యాంటీబయాటిక్స్ నార్మల్గా సెల్ చేయకూడదు.
అది షెడ్యూల్ హెచ్ డ్రగ్, అది ప్రిస్క్రిప్షన్ లేకపోతే చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఇప్పుడు వెరీ రీసెంట్లీ స్టోరీ ఏం చదువుతున్నామంటే మనము ఒక మొన్న రీసెర్చ్ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ అయితే ఏమైందంటే యానిమల్స్లో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల ఆ యానిమల్స్ మనం తింటే కూడా రెసిస్టెన్స్ వస్తుందంట. ఓకే. ఇప్పుడు యాంటీబయాటిక్స్, ఇప్పుడు ఆ యానిమల్స్ కోళ్ళని పెంపకం చేస్తున్నారు, వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇచ్చేసి దాన్ని చనిపోకుండా కాపాడి ఆ కోళ్ళని మనం తింటే మనకు రెసిస్టెన్స్ వస్తుంది, బికాజ్ వాళ్ళు యాంటీబయాటిక్ యూస్ చేశారు. సింపుల్ రీజన్ ఏంటంటే ఫర్ సింపుల్ కోల్డ్ అండ్ కాఫ్ వీ షుడ్ నాట్ యూజ్ యాంటీబయాటిక్స్. యూజ్ చేస్తే ఆ రెసిస్టెన్స్ గ్రో అయిపోయి మన బాడీలో మళ్ళీ అదే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం మెడిసిన్స్ యూస్ చేస్తే రావట్లేదు. సో రైట్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెడికల్ షాప్లో యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు, అమ్మకూడదు ప్రిస్క్రిప్షన్ లేకపోతే. కానీ చాలా షాప్స్ అది జరుగుతున్నాయి. అందుకనే ఇప్పుడు డిసిఏ వాళ్ళు రేట్స్ కూడా చేస్తున్నారు, చాలా మెడికల్ షాప్స్ మీద యాక్షన్స్ కూడా జరుగుతున్నాయి. యాంటీబయాటిక్స్ అనేది బ్యాక్టీరియా మీద మాత్రమే వర్క్ అవుతుంది. యాంటీబయాటిక్స్ అనేది మధ్యలో స్టాప్ చేయకూడదు. యాంటీబయాటిక్స్ అనేది హై డోసు లో డోసు తీసుకోకూడదు. యాంటీబయాటిక్స్ అనేది ఒక కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ మాత్రమే తీసుకోవాలి. ఆ ఏ ఇన్ఫెక్షన్ కావాలో ఆ ఇన్ఫెక్షన్ మాత్రమే తీసుకోవాలి. అది ఏంటంటే డోస్ డిఎస్కలేషన్ చేయాలి. అంటే ఒక డోస్ తీసుకొని అదే ఒక 10 రోజులు వాడడానికి లేదు. అది ఒక 4 రోజులు వాడిన తర్వాత మళ్ళీ గ్రామ్ నెగిటివ్ ఉంటే ఒకవేళ దాన్ని నారో స్పెక్ట్రమ్కి వెళ్ళి దాని తర్వాత స్టాప్ చేయాలి. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ప్రిస్క్రిప్షన్ మాత్రమే యూస్ చేయాలి. సో ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ చేస్తేనే ఏఎంఆర్లో మనం బయటపడగలం అనమాట. ఓకే. అయితే ఇప్పుడు రూరల్ ఏరియాస్లలో మేజర్గా ఎవరికైనా ఏదన్నా ఇలాంటి డిసీజెస్ ఏమైనా వచ్చినా కానీ ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ఆర్ఎంపీలని అప్రోచ్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు సగం తెలిసి తెలియక వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఏమన్నా ఉంటాయా, లేకపోతే వాళ్ళు ఏంటి అసలు? యాక్చువల్గా ఈ ఇష్యూ అంతా ఎందుకు వచ్చిందంటే అండి, రాంగ్ ప్రిస్క్రిప్షన్, రాంగ్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇన్ని టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటేనే వాళ్ళకు కూడా ఓహో ఇన్ని ఉన్నాయా తెలియదు. సో ఇది పాయింట్ ఏంటంటే వాళ్ళన్నీ వైరస్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ అంటారు, వైరల్ ఫీవర్ అంటారు. వైరల్ ఫీవర్ అన్నప్పుడు యాంటీబయాటిక్ వర్క్ అవ్వదు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మాత్రమే వర్క్ అవుతుంది యాంటీబయాటిక్స్ అనేది. బట్ వాళ్ళు ఏంటంటే అన్నిటికీ యాంటీబయాటిక్స్ రాసేస్తారు. సో యాంటీబయాటిక్స్ ఓన్లీ వర్క్ అయ్యేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మాత్రమే వర్క్ అవుతాయి. ఇట్ డస్ నాట్ వర్క్ ఆన్ వైరసెస్, బికాస్ దాంట్లో మళ్ళీ స్ట్రక్చర్ ఉండదు, రైబోజోమ్స్ ఉండవు, స్ట్రక్చర్స్ ఉండదు, హోస్ట్ ఆర్గనైజేషన్ ఉండదు వైరస్లో, అందుకని యాంటీబయాటిక్ వర్క్ అవ్వదు. సో ఆర్ఎంపీస్ కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ మిస్యూజ్ ఆర్ రాంగ్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ యాంటీబయాటిక్ షుడ్ బి స్టాప్డ్. అసలు యాక్చువల్గా అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా వైరల్ ఇన్ఫెక్షనా ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి, సెల్ కల్చర్ చేసుకోవాలి. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ సెల్ కల్చర్ చూసి దీన్ని బ్యాక్టీరియానా లేకపోతే వైరలా, ఎంత పర్సంటేజ్లో ఉంది దాన్ని బట్టి వీళ్ళు యాంటీబయాటిక్స్ కానీ వేరేవి కానీ ప్రిస్క్రైబ్ చేయాలి, లేకపోతే యాంటీబయాటిక్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయకూడదు. సో ఐ వుడ్ సజెస్ట్ పీపుల్ని కూడా, నేను నార్మల్ మనుషులను కూడా ఏం సజెస్ట్ చేస్తున్నాను అంటే యాంటీబయాటిక్స్ అనేది చిన్న జ్వరానికి కానీ జలుబు కానీ తీసుకోకూడదు. తీసుకుంటే రెసిస్టెన్స్ వస్తుంది తప్ప వేరేది రాదు. సో ఆ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత స్ట్రాంగర్ యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఆ స్ట్రాంగర్ యాంటీబయాటిక్స్కి ఎక్కువ అడ్వర్స్ ఈవెంట్స్ ఉంటాయి, ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. అయితే కొంతమందికి ఏంటంటే సార్, ఇప్పుడు మెడిసిన్ వేసుకొని అలవాటైపోయి వాళ్ళకి అది వేసుకోకపోతే ఇక నాకు తగ్గట్లేదు, అది వేసుకుంటేనే తగ్గుతుందని ఒక మెంటల్గా అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళని ఎలా తగ్గించాలంటే మెల్లిమెల్లిగా వాళ్ళని అక్కడి నుంచి అలా మెడిసిన్ నుంచి వెళ్ళి దూరం చేయాలంటే అది ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం మనం ఏమంటామంటే దాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటాము. మెడిసిన్ తీసుకుంటేనే నాకు తగ్గుతుంది అనేది ఒకటి ప్లాసిబో ఎఫెక్ట్. సో దాన్ని ఏం చేస్తామంటే మనం నార్మలీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్లాసిబోస్ అనేది వాళ్ళు రాసేస్తారు. అంటే ఇది మెడిసినే, ఇదే మెడిసిన్ నేను ఇంకో మెడిసిన్ ఇస్తున్నానని ప్లాసిబో అని రాసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మెడిసిన్ అనేది యాక్టివ్ వాళ్ళు తీసుకున్నది, కానీ ఈ ప్లాసిబో అనేది డమ్మీ డ్రగ్. దీంట్లో అసలు యాక్టివ్ డ్రగ్గే ఉండదు. వాళ్ళు మనుషులు తీసుకున్నప్పుడు ఓ నేను తీసుకున్నాను మెంటల్గా అన్నట్లు అనిపిస్తుంది తప్ప బట్ ఎఫెక్ట్ ఏముండదు బాడీలో, అవునా ఏముండదు. దాన్నే ప్లాసిబో అంటాం. ఇప్పుడు మనం మూవీస్లో కూడా చూస్తే 80% ఆఫ్ డిసీజెస్ క్యాన్ బి క్లియర్డ్ ఇఫ్ యువర్ మైండ్ అండ్ బాడీ ఈజ్ స్ట్రాంగ్. మీ మైండ్ మీ బాడీ స్ట్రాంగ్గా ఉంటే ఏ డిసీజెస్ మీకు రావు. మీ మైండ్ ఒకటి, ఫస్ట్ మైండ్ మీ కంట్రోల్లో ఉండాలి, నేను చేయగలను. మీ బాడీ కంట్రోల్లో పెట్టుకోవాలి, హెల్దీ లివింగ్ స్టైల్ పెట్టుకోవాలి. సో దానివల్ల ఏ డిసీజ్ రావు. ప్లాసిబో ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. నార్మల్ ప్రజల్లో కూడా అది ఒకటి అవగాహన కల్పించాలి. నార్మల్ మెడిసిన్స్ అయితే వాడకూడదండి. మెడికల్ షాప్లో ప్రతి చిన్న మెడిసిన్ కోసం వెళ్తే చాలా కాంప్లికేషన్స్ అవుతాయి. యాంటీబయాటిక్స్ అనేది రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. దానివల్ల నేను అందరికీ కోరుకునేది ఏంటి అంటే యాంటీబయాటిక్స్ అనేది రాంగ్ యూస్ చేయకండి.
ఎందుకంటే దాని కరెక్ట్ డ్యూరేషన్ కానీ కరెక్ట్ డోస్ కానీ కరెక్ట్ డ్రగ్ కానీ తెలిస్తేనే వేయాలి తప్ప ఎలా కావాలంటే అలాగే యూస్ చేయడం. సో దీని మీద మరి అవేర్నెస్ కల్పించాలంటే ఎలా చేయాలి సార్? ఇప్పుడు మీరు కానీ లేకపోతే డాక్టర్స్ కానీ చాలా మంది అవేర్నెస్ కల్పించాలని ఎలాంటి క్యాంపెయిన్స్ ఏమైనా చేయాలి? అవును, యాక్చువల్గా ఏంటంటే మేము కాన్ఫరెన్సెస్ చాలా చేస్తున్నాము, ఏఎంఆర్ కాన్ఫరెన్సెస్ అంటున్నాము. చాలామంది ఈ టాపిక్స్ గురించి ఫార్మసీ గ్రూప్స్లో కానీ డాక్టర్స్ గ్రూప్లో కానీ ఏఎంఆర్ గురించి మాట్లాడుతున్నాం మనం ఆల్రెడీ. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో రీడింగ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి మన మెడికల్ షాప్స్లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూస్ వల్ల ప్రజల్లో అవగాహన వస్తుంది. ఎందుకంటే యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియాకి మాత్రమే పనిచేస్తుంది, వైరల్ పని చేయదు అని తెలిస్తే అట్లీస్ట్ యాంటీబయాటిక్ అడగరు ప్రజలు, యాంటీబయాటిక్ అడగరు. అడిగితే వాళ్ళు ఆ యాంటీబయాటిక్ తీసుకుంటే మళ్ళీ వైరసెస్ మీద వర్క్ చేయదు. వాళ్ళు యాంటీబయాటిక్ వేసుకొని ఉన్న బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. ఇప్పుడు మీరు సిప్రోఫ్లాక్సిన్ వేసుకుంటున్నారు, లేకుంటే అమాక్సిలిన్ గ్లావినేట్ వేసుకుంటున్నారు, మీ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఉంది గట్లో, అది చాలా మంచిది, అది చాలా కాపాడుతుంది, మీ ఫుడ్ తినేదంతా కాపాడుతుంది. సో అలాంటి బ్యాక్టీరియాని కూడా మీరు యాంటీబయాటిక్ వేసి చంపేస్తున్నారు. సో అలాంటిది ఆపేసి ఉన్న బ్యాక్టీరియాకి మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది ఎప్పుడు మీకు ఎప్పుడైతే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండి చాలా ఇబ్బంది అవుతుంటాయి. సో ఆల్రెడీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, కాన్ఫరెన్సెస్ కానీ వర్క్షాప్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏఎంఆర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో అండ్ ఇలాంటి టీవీ ప్రోగ్రామ్స్ వల్ల మనకు చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ పబ్లిక్ అర్థమవుతుంది యాంటీబయాటిక్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు. ఒక్కటే విషయం ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే యాంటీబయాటిక్ వాడాలి. ఒక డాక్టర్, ఒక ఫార్మడీ డాక్టర్స్ అందరు కూర్చొని దే విల్ డిస్కస్ దట్ ఓకే ఈ మెడికేషన్ ఈ కాంబినేషన్లో ఇస్తే ఎంతవరకు ఎఫెక్ట్ బాగుంటుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయా లేదా అనేది అర్థం చేసుకుంటారు. ఓకే, సో ఇవి తరచుగా వాడడం వల్ల ఇప్పుడు చాలామంది మీరు వాడుతూ అంటున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం చెప్తారు? అడ్వర్స్ ఈవెంట్స్ వచ్చేసి ఒకటి గుడ్ బ్యాక్టీరియా, ఒకటి కాంప్లికేషన్స్ వస్తాయి. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ మెడికేషన్స్ ఏంటంటే ఓరల్ మెడికేషన్స్ కాబట్టి వామిటింగ్స్ కానీ లేకుంటే మన డయేరియా కానీ లేకుంటే స్టమక్ అల్సర్స్ కానీ ఫ్యూచర్లో వచ్చేసి లివర్ అండ్ కిడ్నీ సంబంధించిన వ్యాధులు వస్తాయి ఓకే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే. సో మోస్ట్ ఆఫ్ మెడిసిన్స్ గెట్ మెటబలైజ్డ్ ఇన్ లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఎక్స్క్రీషన్ వచ్చేసి ఎప్పుడు కానీ కిడ్నీ మీద అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఆల్కహాల్ మీరు తీసుకున్నా కూడా లివర్ అండ్ కిడ్నీనే ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఏ ఎక్స్టర్నల్ పార్ట్ తీసుకున్నా, మెడిసిన్స్ కానీ ఆల్కహాల్ ఏది తీసుకున్నా మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఒకటి లివర్, ఒకటి కిడ్నీ. మీకు ఎక్కువ ఫోర్స్ఫుల్గా దాన్ని మెటబలైజ్ చేసి ఎక్స్క్రీట్ చేయాలని ట్రై చేస్తున్నారు అనమాట. సో ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఈ రెండు ఆర్గన్స్ వచ్చేసి చాలా కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. ఓకే, సో ఫైనల్గా వీటి మీద అంటే ఇన్ కేస్ ఇంతసేపు డిస్కస్ చేసాం, బట్ కాకపోతే ఇన్ కేస్ ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అండ్ ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువగా అవసరం లేకుండా ప్రజలు కూడా అవగాహన కల్పించాలంటే ఏం చెప్తారు యాజ్ ఎ ఫార్మకాలజిస్ట్గా? అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రజల్లో కూడా అవగాహన ఫస్ట్ ఒకటి యాంటీబయాటిక్స్ వాడడం ఆపేయాలి చిన్న రీజన్స్కి, అండ్ ఓటీసీలో తీసుకోకూడదు. రెండోది డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్లో చాలా జాగ్రత్తగా ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చేయాలి. మూడోది ఏంటంటే ఫార్మా కంపెనీస్ కూడా ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తే యాంటీబయాటిక్స్ ఎక్కువ కొత్త యాంటీబయాటిక్స్ తీసుకొచ్చి విత్ లెస్ అడ్వర్స్ ఈవెంట్స్ ఉంటుంది. సో వీ నీడ్ టు మేక్ ష్యూర్ మనం ఏ ఇన్ఫెక్షన్ వచ్చింది దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్ప యాంటీబయాటిక్స్ తీసుకుంటే బ్యాక్టీరియల్ సెల్ఫ్ సర్వైవల్కి వచ్చేసి ఫస్ట్ జనరేషన్ కాకుండా సెకండ్ జనరేషన్ వరకు రెసిస్టెన్స్ వచ్చేస్తే మనం హ్యూమన్ మనుగడకే కొద్ది కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఒక్క ఇన్ఫెక్షన్ ఉన్న మెడిసిన్స్ ట్రీట్ చేయకపోతే విల్ ఆల్ డై, మనమంతా చనిపోతాం. అందుకనే ఇప్పుడు యాంటీబయాటిక్స్ అనేది రాంగ్ యూజ్ ఆర్ మిస్యూజ్ ఆర్ స్టాపింగ్ అట్ సడన్లీ షుడ్ బి స్టాప్డ్. చిన్నపిల్లలకి కూడా ఇస్తారు, చిన్నపిల్లలకి ఇస్తారు, పెద్ద అవుతూ ఉంటే యాంటీబయాటిక్స్ అనేది వాడకూడదు. చిన్నపిల్లల్లో కూడా ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. సో అదే మనం మొత్తం సారాంశం ఏంటంటే రాంగ్ యూజ్, రాంగ్ డ్రగ్, రాంగ్ డోజ్, రాంగ్ డ్యూరేషన్ అండ్ ఈ బ్రాడ్ స్పెక్ట్రమా నారో స్పెక్ట్రమా అసలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా ఇంకోట అవన్నీ చూసుకొనే వాడాలి తప్ప నార్మల్గా యూజ్ చేయడానికి ఉండదు. సో మొత్తంగా ఎక్కువ మొత్తంలో అయితే యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే అది సెల్ఫ్ సర్వైవల్కి వచ్చేసిందంటే ఇవి వర్క్ అవ్వవు, మెడిసిన్స్ ఉన్నవి వర్క్ అవ్వవు, అందుకనే మనం కాంప్లికేషన్స్లోకి వెళ్తాం. సరే, ఇప్పుడు ఇవి వాడడం వల్ల ఇన్ కేస్ వేరే డిసీజెస్ వచ్చినప్పుడు ఆ మెడిసిన్ వల్ల అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే డ్రగ్ ఇంటరాక్షన్, డ్రగ్ డిసీజ్ ఇంటరాక్షన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ అండ్ కరెంట్ ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ రెండు తీసుకున్నప్పుడు బాడీలోకి వెళ్ళి ఇవి రెండు ఫైట్ చేసి ఎక్కడ డిపాజిట్ అవ్వాలి, ఎక్కడ డిపాజిట్ అవ్వకూడదు అనేది డ్రగ్ ఇంటరాక్షన్ అంటాం. దానివల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. కొన్నిసార్లు డ్రగ్ డిసీజ్ ఇంటరాక్షన్స్ అంటాం, కొన్నిసార్లు ఫుడ్తో డ్రగ్ ఇంటరాక్ట్ అవుతుంది. సో అలాంటివి చాలా ఉంటాయి. సో అవాయిడ్ యాంటీబయాటిక్స్. పాయింట్ నెంబర్ 1, అవాయిడ్ యాంటీబయాటిక్స్ అన్లెస్ అండ్ అంటిల్
ఇట్ ఈస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండ్ అండర్ ద ప్రావిజన్ ఆఫ్ డాక్టర్స్. ఓకే. సో వీళ్ళ పర్యవేక్షణలో తీసుకుంటే తీసుకోవడం బాగుంటుంది అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా ఏంటంటే అవసరం లేకున్నా కానీ ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూస్ చేయకండి. ఇక నుంచైనా ఇన్ కేస్ మెడికల్ షాప్స్ కానీ ఏమైనా వెళ్తే మీరే పట్టి మాకు యాంటీబయాటిక్స్ ఇవ్వండి అడగొద్దని కూడా ప్రొఫెసర్ సిఎస్ ముజీబుద్దీన్ గారు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మళ్ళొకసారి కూడా వాటికి ఆన్సర్ చేద్దాం. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇషామ్ సైనింగ్ ఆఫ్.